ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యథాగन्तు యజ్ఞం హవం దేవీ దుదుషా నాగతాతి షడ్మాన్నో వాచమిషతి శృణోతు. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. సద్గురు చరణారవిందాభ్యాం నమో నమః. పరమహంస పరివ్రాజకాచార్యవర్యేత్యాది బహువిధ బిరుదావళి విభ్రాజమానులు, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారి దివ్య అనుగ్రహం చేత మరొక శృంగేరి లాగా ఆంధ్రదేశంలో ఈ గుంటూరు సంపత్ నగర్ శంకరమఠం, శారదా మందిరం, ఆచార్య స్వాముల వారి యొక్క మందిరం, మఠం ఇవన్నీ కూడా చాలా దినదిన ప్రవర్ధమానంగా సాగుతున్నాయి. మాన్యులు పోలిశెట్టి హరిప్రసాదరావు గారు శృంగేరి జగద్గురువుల పట్ల అవ్యాజమైనటువంటి అసాధారణమైన భక్తి గౌరవాలు కలిగిన వారు. వారి కుటుంబం పోలిశెట్టి సోమసుందరం గారు దగ్గర నుంచి కూడా శృంగేరి మఠానికి అంకితమైపోయినటువంటి కుటుంబంలాగా. శృంగేరి జగద్గురువుల ఆజ్ఞ అంటే అది ఇంకా వారికి శిరోధార్యం. అంతకి తర్వాత ఇంకో మాట లేదు. జగద్గురువులు ఏం చెబితే అది చేయటమే అనేటువంటి భావనతోటి శృంగేరి మఠానికి భక్తులుగా శిష్యులుగా ఉన్నారు. హరిగారి మీద జగద్గురువుల వారికి అమితమైన వాత్సల్యం ఉంది. ఏదైనా ప్రసంగం వచ్చినప్పుడు ఏదైనా విషయం ఉంది అంటే హరిగారు చూస్తారు లేవయ్యా అనేవారు గురువుగారు. ఇందాక చెప్పారు ఆయన ఉపోద్ఘాతంలో. మొట్టమొదటి పరిచయం వారికి మాకు సబరగర అద్వైత వేదాంత మహాసభలు అని శృంగేరి జగద్గురువుల వారి పర్యవేక్షణలో సాగుతున్నాయి. ఆ సభలు ఒకసారి హైదరాబాద్లో చేసిన తర్వాత మరొకసారి ఎక్కడ చేయాలి అంటే నేను చెప్పానని చెప్పు, హైదరాబాద్ కాదు, ఈసారి గుంటూరు సంపత్ నగర్ మఠానికి వెళ్ళు, మొత్తం వ్యవస్థ అంతా హరిగారు చూస్తారు అని ఒకే మాట గురువుగారు. నేను అక్కడి నుంచి శృంగేరి నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి అయ్యా ఇలా అన్నారు గురువుగారు, అంతకంటే కావాల్సింది ఏంటంటే ఏం చేయాలో కావాలి చెప్పండి అంతే, ఇంక రెండో మాటలేదు. దానికి ఎంత ఖర్చు అవుతుంది, నేను ఏం చెయ్యాలి, ఏది మాటే లేకుండా గురువుగారు చెప్పారు చేయడమే పని అన్నంతగా వారు ఆదరించారు. ఆ శాస్త్ర సభలు జరిగాయి. ఆనాడు వారితోటి పరిచయం ఏర్పడింది. తర్వాత తిరుమల క్షేత్రంలో శ్రీవారు వచ్చారు. అప్పుడు హరిగారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు గురువు గారు. చాలా చమత్కారంగా చాలా బాగా అందంగా మాట్లాడారు. ఇవాళ వరకు బాగా గుర్తు మాకు. ఆవేళ ప్రస్తావం కనుక ముందు ప్రారంభం కాలేదు కనుక ఒక మాట అనుకుందాం. జగద్గురువుల వారు పత్రికా విలేకరులతో మాట్లాడుతున్నారు. అంటే ఏం మాట్లాడతారమ్మా అనుకున్నాం. ఆనాడు ఆదికేశ్వర నాయుడు గారు ఇంకా టిటిడి చైర్మన్ కాదు. అప్పుడు వారు రమ్మన్నారు, వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏదో ఒక బంగారపు ఆభరణం శ్రీవారి చేతుల మీదుగా సమర్పించాలి అని అనుకున్నారు. దానికోసం వచ్చారు. వస్తూ ఉంటే మాట అన్నారు, ప్రస్తుతానికి మనందరికీ కావలసిన మాట. అయ్యే ఈ ప్రజలు చాలా విచిత్రమైన ప్రజలండి. ఏం చేసినా అది ఇంకో రకంగా విమర్శిస్తూ ఉంటారు, ఏం చేసినా విమర్శిస్తారు, వాళ్ళ నోటికి అడ్డు ఉండదు అని. దానికి ఆయన కథ చెప్పారు. ఆవేళ హరిగారికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఓ తండ్రి కొడుకు ఉన్నారట, ప్రయాణం చేస్తున్నారు. కష్టపడి నడుస్తున్నాడు పాపం పిల్లాడు, వాడికి ఓపికగా ఉండదు, నడవడానికి కష్టమని ఓ గుర్రం కొన్నారు. ఆ గుర్రం కొని ఈ కుర్రాన్ని దాని మీద కూర్చోబెట్టి తండ్రి గారు పక్కన నడుస్తూ కొంత దూరం తీసుకెళ్లారు. ఆ పక్కనున్న జనం అంతా ఏమన్నారు అంటే, చూడవయ్యా ఆయన పెద్దవాడు, బాగా ఓపికగా ఉన్నాడు, ఆయనేమో పాపం కింద నడుస్తున్నాడు, ఈ కుర్రాన్ని మాత్రం గుర్రాడు దాని మీద కూర్చున్నాడు, ఆ కుర్రాడికి అసలు పితృభక్తి అనేది ఏమాత్రమూ కనపడలేదు, తండ్రి కింద నడుస్తూ ఉంటే ఇతను గుర్రం మీద వెళ్ళడం ఏమిటి అని అన్నారు. ఆ మాట విన్న వెంటనే వాడు చాలా భక్తి గలవాడు పాపం. నాన్న మీరు కూర్చోండి, నేను కిందికి దిగి నడుస్తాను అని వాడు కిందకి దిగి ఈ తండ్రి గారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాడు.
ఇంకా సేపు కొంత దూరం వెళ్ళేసరికి ఎదురు ఇంకో మనిషి వచ్చి ఏమన్నారట అంటే, అరే ఏవయ్యా వీడి కుర్రాడు చూడు జాగ్రత్తగా పాపం కింద నడుస్తూ ఉంటే ఆయన దాని మీద కూర్చున్నాడు, ఎక్కడ కనికరం జాలి దయ ఏమి లేవేంటి వీడికి, కానీ కూర్చున్నాడు కానీ కింద వాడిని పాపం కుర్రాడు నడుస్తూ ఉంటే అలా చూస్తూ కూర్చున్నాడు ఆయన అన్నాడు. ఓహో ఇది బాగోలేదు అనుకుని ఇద్దరు కలిసి దాని మీద ఎక్కి ఇద్దరం కలిసే వెళదాంలే అని కొంత దూరం వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళు ఏమన్నారట, వీళ్ళిద్దరూ చూడండి ఎంత కూతురులాగా ఉన్నారు, పాపం మాట లేని జంతువు కదా అది, వీళ్ళిద్దరూ దాని మీద ఎక్కి కూర్చున్నారు, అది పాపం ఏమీ మాట్లాడలేదు కనుక దాని మీద దాని బాధ అనేది ఎక్కడ వీళ్ళకి కనిపించటం లేదు, ఇద్దరూ కలిసి కూర్చున్నారు అని విమర్శించారు. ఈ బాధ పడలేక వాళ్ళిద్దరూ కిందకి దిగి ఇద్దరు చెరువు వైపు కూర్చుని గుర్రాన్ని నడిపించి తీసుకెళ్తున్నారు తక్క. ఆ తర్వాత వాళ్ళని వీళ్ళంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు ప్రపంచంలోనూ, ఇంత డబ్బు ఇచ్చి గుర్రం కొనుక్కుని అటోడు ఇటోడు దాన్ని తీసుకెళ్లి మోసుకెళ్తున్నారు, ఈ మాత్రం దానికి గుర్రం కూడా ఎందుకు వీళ్ళకి అని. అంటే ఇద్దరు ఎక్కినా ప్రమాదమే, ఇద్దరు ఎక్కకపోయినా ప్రమాదమే, తండ్రి ఎక్కినా ప్రమాదమే, కొడుకు ఎక్కినా ప్రమాదమే. విమర్శ ఇలా ఉంటుంది, మంచి చెడ్డాన్ని విచారణ ఉండదు, ఏదో ఒకటి అండమే, ఏం చేసినా అంటూనే ఉంటారు అలాగే. దానికోసం పట్టించుకోక్కర్లేదు. కానీ మనం మన మనస్సాక్షిగా, ప్రతి మనిషికి ఒక అంతఃకరణం ఉంది, మన మనస్సుకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఈ జరిగే పని మంచి పనా కాదా, దీంట్లో మన వంతు బాధ్యత ఎంత, మనం చేసే పని మంచి పనా కాదా, దీనికి ప్రజలు విమర్శిస్తారా హర్షిస్తారా పక్కన పెట్టండి, అలాగే విమర్శించే జనం ఎప్పుడూ ఉంటారు, కానీ దానికి 3 రెట్ల పాటు హర్షించే జనం కూడా ఉంటారు, మంచి పనిని ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. అంచేత వాళ్ళు ఎవరో మనల్ని మెచ్చి చేస్తారు అనే ఉద్దేశం కాకుండా, మనం మానవ జీవితాన్ని పొందాం కనుక, మనం మనుషులుగా పుట్టాం కనుక, మనం చేయాల్సిన పనిని చిత్తశుద్ధితో అంకిత భావంతో చక్కగా చేసుకోవడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. దానికి దేవి భాగవతంలో ఒక మాట అన్నారు, భక్తి చాలా గొప్పది అన్నారు. భక్తి 2 రకాలట, అపరాభక్తి పరాభక్తి అని. అపరాభక్తి అంటే తక్కువ స్థాయిలో ఉండే భక్తి అని, పరాభక్తి అంటే అది జ్ఞానమే లెక్క. అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం అంతా పరాభక్తి అని. ఈ అపరాభక్తి మళ్ళీ 3 రకాలు ఉంటుంది అని. సత్వగుణ ప్రధానంగా ఒకటి సాత్వికమైన భక్తి, రాజసమైన భక్తి, తామసమైన భక్తి. తామసమైన భక్తి అంటే పెద్ద హంగు ఆర్భాటాలు చేసి ఎదరు వాళ్ళందరినీ పీడించి, మీరందరూ వస్తే కానీ వీలు లేదు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లలో మనం అందరం లారీల్లో జనాన్ని తోలుకొస్తాం చూడండి, అలా వాళ్ళందరినీ కలిసి కూర్చోబెట్టి బలాత్కారంగా వాళ్ళకి ఇచ్చి లేకపోయినా, వాళ్ళు వినాలని కోరిక లేకపోయినా బలాత్కారంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇది నేను చేస్తున్నాను కనుక మీరు అందరూ ఉండాల్సిందే అనే రకంగా వాళ్ళని కష్టపెట్టి ఇతరుల్ని బాధ పెట్టి తన కీర్తి ప్రతిష్టల కోసం తాను చేసే ఏదైనా మంచి పని చేస్తే అది మనస్ఫూర్తిగా చేయకుండా తమో గుణ ప్రధానంగా చేస్తే దాన్ని తామస భక్తి అంటారు. దానికంటే కొంచెం మంచిగా రాజస భక్తి ఏంటి అంటే ఇతరులను ఇబ్బంది పెట్టరు, కానీ తను చేసే పనికి కూడా ఒక ప్రతిష్ట రావాలి, ఒక పబ్లిసిటీ ఉండాలి, ఒక మంచి గుర్తింపు రావాలి, గౌరవం రావాలి అనేటువంటి కోరికలతో తను ఎక్స్పోజ్ అవ్వాలనేటువంటి భావంతో చేసే పనులు కొన్ని ఉంటాయి, అది రాజస భక్తి. సాత్విక భక్తి అంటే అవేమీ కాకుండా వర్ణాశ్రమ విహితమైన ధర్మాలని, తను చేయాల్సిన పనిని సక్రమంగా చేసుకుంటూ పోతూ సర్వం పరమేశ్వరార్పణమస్తు, ఇది పరమేశ్వరుడికి నేను సమర్పిస్తున్నాను, ఇది నా వంతు పని నేను చేస్తున్నాను, తర్వాత ఈశ్వరుడి దయ, నేను చేసే పనిలో నాకు లోపం ఉంటే నా తప్పు, నేను కరెక్ట్ గా చేసుకుంటూ పోతున్నప్పుడు ఈశ్వరానుగ్రహం లేదు అంటే నేనేం చేయగలను, కాలంలో ఆయనే రక్షిస్తాడు అనే భావంతో సర్వం ఈశ్వరార్పణ బుద్ధిగా చేస్తూ పోతే ఆ పనులు చెయ్యడమే సాత్విక భక్తి అని పేరట. అలాంటి భక్తుల యొక్క లక్షణాలు కూడా చెప్పింది శాస్త్రం. అలాంటి భక్తులకి ఎక్కడైనా ఇలాంటి సత్సంగాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి వెళ్ళాలి, చూడాలి అనిపిస్తుంది, భగవంతుడి నామం నోటితోటి అనాలి అనిపిస్తుంది, భగవంతుడి కథని వినాలనిపిస్తుంది, భగవంతుడికి ఏదో చేతనైన పూజలు చేయాలనిపిస్తుంది, భగవంతుడి గురించి చెప్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఆనందాన్ని పొందుతారు వాళ్ళు. ఆ కథని గాని ఆ నామాన్ని గాని నోటితో ఉచ్చరించినప్పుడు కళ్ళమ్మట అనుకోకుండానే ఆనంద బాష్పాలు రాలుతాయి. అలాంటి లక్షణాలన్నీ ఉంటే ఆ భక్తులకి సాత్విక భక్తి బాగా అలవాటు పడింది అని అర్థం. అలాంటి సాత్విక భక్తి మాత్రమే జ్ఞానానికి దారి తీస్తుంది, రాజస భక్తి తామస భక్తి అనేవి దారి తీయవు. అంచేత సాత్విక భక్తిని అలవాటు చేసుకోవాలి మనం, దాని ద్వారా జ్ఞానాన్ని పొందాలి.
జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అనేది మన సంప్రదాయం. చేత భక్తి అనేది చాలా అవసరం. దేవుడు అనేటువంటి మాట ఉంటే ఆ దేవుడి మీద మనం చూపించేటువంటి ఒక రకమైన అనురాగానికి భక్తి అని పేరు. సా పరా అనురక్తి ఈశ్వరే అని ఉంది నారద భక్తి సూత్రంలో. భక్తి అంటే ఏమిటి? మీరంతా శివానంద లహరి వినే ఉంటారు. చాలాసార్లు నెలకోసారి ప్రసంగాలు పెట్టిస్తున్నారని చెప్పారు హరి గారు. అంతే అన్ని మాటలు వచ్చే ఉంటాయి. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ వల్లభం అని ఒక శంకరాచార్య వారు శ్లోకం చెప్తారు. మళ్ళీ ఎలాగా వివరణంగా వస్తుంది అంటే, ఊడుగు చెట్టు తన గింజలు పడితే ఆ గింజలు మనం పోగు చేయక్కర్లేకుండా అవన్నీ దాని అంతటా అదే మొదలకి చేరిపోతాయి. ఓ పతివ్రత స్త్రీ ఎక్కడున్నా తన భర్త దగ్గరికే చేరుతుంది. అలాగే మన మనస్సు అనేటువంటిది పరమేశ్వరుడికి అంకితమై దాని మీద ఆకర్షితమై ఒక ఇనవ సూదంటరాయి ఉంటే అయస్కాంతానికి ఇనువుకి ఉండే సంబంధం ఎక్కడ దగ్గరలో ఉన్నా సరే బలమైన అయస్కాంతం అయితే ఆ ఇనువులు లాగేసుకుంటుంది. అలాగా ఇనువుని ఆకర్షించే అయస్కాంతం లాగా మన మనస్సుని పరమేశ్వరుడు ఆకర్షించాలి. మన మనస్సు కూడా పరమేశ్వరుడి పాదాల మీదే లగ్నమయ్యి ఉండాలి. అలాంటి చేతోవృత్తి అంటే మనోవృత్తి ఏదైతే ఉందో దాన్ని భక్తి అంటారు అని శంకరాచార్యుల వారు వివరణ ఇస్తారు శివానంద లహరిలో. అలాంటి భక్తి కలగాలి అంటే కారణం ఏమిటి అని అంటే, హఠాత్తుగా ముక్కు మొహం తెలియని ఓ వ్యక్తి మీద మనకి భక్తి కుదరమంటే ఎట్లా కుదురుతుంది? ఆయన ఎవడో తెలియదు, ఏమిటో తెలియదు, అతను ఎందుకు భక్తితో చూడాలి నేను అనిపిస్తుంది. అంచేత ఒక దేవుడి మీద విశ్వాసం కలగాలన్నా, ఒక దేవుడి మీద భక్తి కలగాలన్నా ఆ దైవ మాహాత్మ్యం తెలియాలి. దేవుడి యొక్క గొప్పతనం మనకు తెలిస్తే, ఆ గొప్పతనం తెలిసినప్పుడు ఆయన్ని మనం గొప్పగా గౌరవించగలం, ఆయన పాదాలు పుచ్చుకోగలం, ఆయన మనకు రక్షకుడు అనే విశ్వాసం కలిగితే ఆయన చుట్టూ తిరగలం. అంచేత ఏ దేవుణ్ణైనా మనం భక్తితో కొలవాలి అంటే ఆ దేవుడిలో ఉండేటువంటి గొప్పతనం మనకి తెలియాలి. అందుచేత మనం ఏ దేవుణ్ణి కొలవాలి, ఆ దేవుడి యొక్క మహిమలు ఏమిటి అనేది మనకి అందరికీ చెప్పడానికి మొట్టమొదట బయలుదేరింది అపౌరుషేయమైన వేదం. అదే పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పింది, పరమాత్మ యొక్క తత్వాన్ని మనకందరికీ తెలియజేసింది కూడా వేదమే. అలాంటి వేదాలని మనం చదువుకుని దాని అర్థాన్ని అంతటినీ స్వీకరించి దానిలో మనస్సు బాగా పరిణతి చెందే అవకాశం మనందరికీ లేదు కనుక వేదవ్యాస భగవానుడు అనేక రకాల పురాణాలు మనకి అందించి వేదార్థ తాత్పర్యాన్ని అంతటినీ చక్కగా విశదంగా కథలు చెప్పి మనకి అందింపజేసి ఓ పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ పురాణాల్లో కొన్ని పురాణాలు విష్ణు పారమ్యాన్ని చెప్పాయి, మరికొన్ని పురాణాలు శివుడు గొప్పతనాన్ని చెప్పాయి, మరికొన్ని పురాణాలు దేవి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చెప్పాయి. ఏం చెప్పినా తత్వం మాత్రం ఒకటే. అందుచేత మనం ఈ 5-6 రోజుల్లో వీలైనంత వరకు శివతత్వం ప్రధానంగా పెట్టుకుని భగవంతుని యొక్క మహిమ, మనకి భగవంతుడికి ఉండే సంబంధం, మనం ఏం చెయ్యాలి, ఎందుకోసం వచ్చాం, మనకి గమ్యం ఏమిటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం కొంచెం ఆలోచించుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకుని మానవ జీవితానికి కొంత సాఫల్యాన్ని చేకూర్చుకుందాము అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు కనుక ఆ వ్యవస్థలో భాగంగా నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ముందుగానే నేను వారికి కృతజ్ఞతలు చెబుతూ మన అసలు కథలోకి ఆరంభిద్దాం మీ అందరి అనుమతితో. శివనం నిలిభావితేంతరంగే మహతి జ్యోతిషి మాననీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని. ఇది మన సంప్రదాయంలో మనం ఏదైనా సరే ఒక వేదాంతం చదువుకున్నా, ఓ శాస్త్ర పాఠం చదువుకున్నా మొట్టమొదట్లో మనందరం ఈ చదివే శ్లోకం ఇది. శివనాంని విభావితే అంతరంగే. శివుడు అనే అక్షరాలు 2 అక్షరాలు శివనామం మనస్సులో పడినప్పుడు, దాన్ని ఆలోచించినప్పుడు మనకు కలిగేటువంటివి ఏమిటి అన్నాడు. అని అంటే 2 రకాల ప్రయోజనాలట. శివనాంని విభావితే అంతరంగే మహతి జ్యోతిషి మాననీమయార్థే. ఆ శివుడు అంటే ఎలాంటి వాడు అనే దానికి కూడా వివరణ ఇచ్చింది. గొప్ప తేజస్సు అయిన రూపం, అమితమైనటువంటి కాంతి, అంతే. దానికి కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇలాంటి అవయవాలేం లేవు. మహాజ్యోతిస్వరూపుడైనటువంటి వాడు,
మానినీయమయ అర్ధే, దానిలో సగభాగం అమ్మవారు ఉంటుంది. అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్న మహా తేజస్వి అయినటువంటి ఒకానొక దివ్యమైన తేజస్వరూపమైన శివుణ్ణి భావం చేస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని అంటే, శివనాంని విభావితేంతరంగే మహతి జ్యోతిషి మానినీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాన్ని. మన దగ్గర ఉన్న దురితములు అంటే పాపములు అవన్నీ కూడా దూరంగా పోతాయట. గొప్ప గొప్ప మంగళములు, గొప్ప శుభములు, మనకు కావలసినటువంటి మంచి ఫలితాలు అవన్నీ మన దగ్గరికి వస్తాయి. ఇది శివుడిని మనం స్మరిస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? శాస్త్రం చెప్పింది ఏంటి అంటే, మనలో ఉండే సమస్త పాపాలు దూరంగా పోతాయి. మనకి కోరిన కోరికలు, రావలసిన శుభాలు అన్నీ కూడా కట్టకట్టుకుని మన దగ్గరికి వరుసగా వస్తాయి. ఇంతకంటే ప్రయోజనం ఏ మానవుడైనా కోరగలరా? ఉన్న పాపాలు, ఉన్న దుఃఖాలు అన్నీ పోవడం, అన్ని సుఖాలు మనకి రావడం, ఇంతకంటే ఏ వాంగ్మయానికి ప్రయోజనం లేదు. ఎవరు చెప్పినా, ఏం చదువుకున్నా, ఇవాళ మోడర్న్ గా మనం ఏదో పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయినా, లేకపోతే ఒక పెద్ద డాక్టర్ అయినా, లేకపోతే ఒక పెద్ద ఇంకా మేధావిగా సైంటిస్ట్ అయినా, ఏం చేసినా ప్రయోజనం ఏమిటి అని అంటే, మనకి ఇంకా కొంచెం విశాల భావం ఉంటే మన తోటి సమాజానికి, ఈ జగత్తుకి కూడా దుఃఖం పోవాలి, సుఖం రావాలి. ఇంతకంటే వేరే ప్రయోజనం లేదు. దుఃఖం మే మాభూత్, సుఖం మే భూత్. సుఖం మాకు రావాలి, దుఃఖం పోవాలి అనేటువంటిదే కోరిక. ఈ కోరిక కోసమే ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలైనా మనం చేస్తూ ఉంటాం. ఆ రెండు ప్రయోజనాలు కూడా శివనామ స్మరణం చేత కలుగుతాయి అని మనకి ప్రాచీనులు చెప్పారు. శివనామ స్మరణం చేస్తే మనకి అజ్ఞానం తొలగితే కదా దుఃఖం పోయేది. అజ్ఞానం శివనామం చేసినంత మాత్రాన పోతుందా? పోతే మనకి దుఃఖం ఎలా పోతుంది అనేది ఓ ప్రశ్న. మనం మనుషులందరం పుట్టాం, మానవ లోకంలో పుట్టిన మనుషులందరికీ దుఃఖం కలుగుతోంది. ఎందుకు దుఃఖం కలుగుతోంది అని మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మనకి దుఃఖం ఎందుకు వస్తుంది? పొద్దున్నే లేచాం, పళ్ళు తోకున్నామో లేదో, పాలవాడు రాలేదు, కాఫీ రాలేదు అంటే దుఃఖం. ఆ పాలు విరిగిపోయాయంటే దుఃఖం. కూరలకు రేటు పెరిగిపోయింది అంటే దుఃఖం. ఇవాళ ఆఫీసుకు వెళ్ళాలి అంటే దుఃఖం, బస్సు లేట్ అయిందంటే దుఃఖం. అన్ని దుఃఖాలే కదా. ఇలాంటి దుఃఖాలు కాదు, చిన్న చిన్న దుఃఖాలు. అసలు మొత్తం దన్నే దుఃఖం. పుట్టుక చావు అనేటువంటి రెండిటితోటి కూడినటువంటి జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం గొప్ప దుఃఖం. అంచేత మానవుడికి దుఃఖము అంటే మానవుడికే కాదు, జన్మ ఎత్తిన ప్రతివాడికి దుఃఖం తప్పదు. దుఃఖానికి కారణం జన్మ. మరి ఆ జన్మకు కారణం ఏమిటి అని అంటే, ముందు సూక్ష్మంగా చెప్పుకుందాం, తర్వాత వివరాలకు లోతుకెళ్దాం. జన్మకు కారణం మనం చేసే మంచి చెడ్డ పనులు, ప్రవృత్తుల వల్ల. మంచి పని చేస్తే మంచి జన్మ వస్తుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ జన్మ వస్తుంది. మంచి పనులు చేసినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద మహారాజులుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, గొప్ప తెలివైన వాళ్ళుగా, మంచి సంపన్నులుగా, మంచి ఆరోగ్యవంతులుగా, అందగాళ్ళుగా వాళ్ళు జన్మిస్తారు. ప్రపంచంలో మనం చూస్తున్నాం రెండో తరం కూడా. విద్యాబుద్ధులు లేకుండా నిరక్షరాస్యులుగా ఉన్నవాళ్ళు, అనాకారులుగా ఉన్నవాళ్ళు, అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఆ పూటకి తిండికి గడవని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు ప్రపంచంలో. సృష్టించింది ఒకే పరమాత్మ అయినప్పుడు మరి కొంతమందిని ఇంత మంచి లక్షణాలతో కూడిన వాడిగా ఎందుకు సృష్టించాడు? కొంతమంది మీద ఇంత కక్ష ఆయనకి ఎందుకు అని మనం ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఈ మాట మనం తెలుగులో అనుకుంటున్నాం. వేదవ్యాసుల వారు కూడా వైషమ్య నైర్ఘృణ్యేన స్యాతాం అని, వైషమ్య నైర్ఘృణ్యాధికరణం అని బ్రహ్మసూత్రంలో అధికరణం. ఈశ్వరుడికి ఇంత విచిత్రమైన సృష్టి చేసే సమయంలో ఆయనకి కొంతమంది మీద పక్షపాత వైఖరి, కొంతమంది మీద ద్వేషం ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. లేకపోతే ఇలాంటి తేడా ఎందుకు చేస్తాడు అని ఒక ప్రశ్న చేశారు. చెప్తే సమాధానం చెప్పారు శంకరాచార్య వారి భాష్యంలో. ఆయనకి అలాంటిది ఏమీ లేదు, ఆయన అందరి పట్ల ఒకే రకంగా ఉంటాడు. కానీ ఆయన మనని బాగా తయారు చేసేద్దాం అంటే అయిపోదు. మనం చేసుకున్న కర్మ ఫలాన్ని మనకి ఇస్తాడు ఆయన. మనం చేసుకున్న కర్మలే మన జన్మకి కారణం అవుతాయి. అంతే తప్ప మనం ఏమీ చేయలేదు అంటే ఆయన మనకి అన్ని రకాల ఫలితాలు ఇచ్చేయడానికి ఆయన సామర్థ్యం లేదు.
శంకరాచార్యుల వారి కథ కూడా మీరు చదివే ఉంటారు. బ్రాహ్మణ స్త్రీ దగ్గరికి భిక్షాటనానికి వెళ్ళారు స్వామివారు చిన్నతనంలో. వెళ్ళిన తర్వాత ఆవిడ నా దగ్గర ఏమీ లేదని చాలా ఆర్తితోటి బాధపడిపోతూ, ఇంతటి గొప్ప పాత్ర దొరికింది మనకి, ఈయన చేతిలో మనం ఏమీ దానం చేయలేకపోతున్నాం అని అనుకుని ఓ విసిరికాయ ఆయన చేతిలో పెట్టింది. అప్పుడు కనకధారాస్తవం చేశారు. సరసిజ నయనే సరోజహస్తే ధవలధర అముస్తుగ గంధమల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం అని ఆచార్య స్వాముల వారు స్తోత్రం చేస్తే మహాలక్ష్మి సాక్షాత్కరించింది. తర్వాత ఈయన అడిగాడు, ఏమండి ఈ బ్రాహ్మడికి సంపద ఇవ్వాలి అని. నేను ఎలా ఇస్తానయ్యా, నాకు వాడి గత జన్మలో ఏమి ఇవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు ఇవ్వని వాళ్ళకి తిరిగి ఇచ్చే అధికారం నాకు లేదు అని సమాధానం చెప్పింది అమ్మవారు. అది మనకు కారణం. అది అంచేత మనం ఏమీ ఇవ్వకపోతే తిరిగి మనకు భగవంతుడు కూడా ఇవ్వలేడు. అప్పుడు ఆచార్య స్వాముల వారు చాలా గొప్ప లౌక్యులు కనుక, చాలా తెలివైన వాడు కనుక ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిచ్చాడంటే, వాళ్ళు ఇవ్వలేదు సరే, ఎప్పుడో ఇవ్వలేదు అనే మాట అలా అట్టబెట్టు, ఇవాళ నా చేతిలో ఈ విసిరికాయ పెట్టాడు కదా, ఈ దానానికంటూ ఏదైనా ఫలితం ఉందా లేదా? ఇది సత్పాత్ర దానం. నాలాంటి వాడి చేతిలో ఓ విసిరికాయ ఆవిడ భక్తిపూర్వకంగా పెట్టింది, దీనికంటూ ఫలితం ఉందా లేదా అని అడిగారు మహాలక్ష్మి. ఆవిడ సమాధానం చెప్పలేక, నాయన నీ చేతిలో పెడితే జగదీశ్వరుడివి, నీ చేతిలో దానం చేస్తే ఇంతకంటే దాన ఫలితం ఏముంది, బంగారపు విసిరికాయలు వర్షం కురిపిస్తాను అని కనకధార కురిపించింది ఆవిడ. కనకధారాస్తవం లోక ప్రసిద్ధమైన కథ. ఎందుకు అనుకున్నాము ఈ కథని అని అంటే, మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. ఫల ప్రదాత పరమేశ్వరుడే తప్ప మనం ఏ పని చెయ్యకుండా ఫలితాన్ని ఇచ్చేస్తాడు అని మాత్రం అనుకోవడానికి లేదు. అందుచేత మన జన్మకి కారణం మన ప్రవృత్తులు, పుణ్యపాప కర్మలు. వాటి వల్ల కలిగేటువంటిది ఏమిటి? జన్మ వచ్చింది. ఆ ప్రవృత్తికి కారణం ఏమిటి అని ఆలోచించింది శాస్త్రం. మనకి మంచి పని చేయాలి అని కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి ఎంతసేపు చెడ్డ పనులే చేయాలనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అలా అనిపించింది? వాడికి మంచి పని చేయాలని ఎందుకు అనిపించలేదు, లేదా వీళ్ళకి చెడ్డ పని చేయాలని ఎందుకు అనిపించలేదు అని అంటే, వాళ్ళకి రాగద్వేషాలు వాళ్ళకి ప్రత్యేకం ఉంటాయి. రాగద్వేషములు అనేటువంటివి ఏ మనిషికి ఆ మనిషి, ఏ మనస్సుకి ఆ మనస్సుకి విడివిడిగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి కొన్ని పనుల మీద మమకారం ఉంటుంది, మరి కొంతమందికి కొన్ని పనులు చేయాలని అనిపించదు. దేవుడి గుడి అబ్బా ఎందుకండి దేవుడి గుడి లేదు, ఏం లేదు, వర్షం పడుతుంటే హాయిగా దుప్పటి కప్పులు పడుక్కోక ఈ దేవుడు దేవాలయాలు అంటారు ఏంటండి అనేవాడు ఉంటారు. కానీ ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ప్రదోషకాలం, కార్తీక మాసం, అప్పుడే శుక్లపక్షం అయిపోయింది, ఇంకెంత 15 రోజులకి 2 రోజులు అప్పుడే అయిపోయింది. విధియ తది లేనే లేదు, తిది పోయింది, ఇవాళ విధియ రేపు చవితీను అంచేత అప్పుడే ఓ రోజు మళ్ళీ దానిలో కన్నం పడింది. అంచేత ఇంక ఉన్నదిగో 12 రోజులే కదా, ఈ 4 రోజులు మనం సక్రమంగా వినియోగిద్దాం అనే ఆలోచన ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఆలోచన కలగడానికి వాళ్ళకి రాగద్వేషాలు కారణం. ఆ రాగద్వేషాలకి కారణం ఏమిటి అని విచారణ చేస్తే వాళ్ళ అజ్ఞానం. అజ్ఞానము అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఈ శరీరమే నేను అనుకోవడం, ఈ ఇంద్రియములే నేను అనుకోవడం, దుఃఖాన్ని ఇచ్చే వస్తువులన్నిటినీ ఇది చాలా సుఖాన్ని ఇస్తుంది అనుకోవడం, చాలా చెడ్డ వస్తువులన్నిటినీ మంచివి అని భ్రమించుకోవటం, అనాత్మ వస్తువులన్నిటినీ ఆత్మ వస్తువులు అనుకోవటం, ఇలాంటి వాటికి అజ్ఞానము లేదా అవిద్య అని పేరు పెట్టింది శాస్త్రం. పతంజలి యోగ దర్శనంలో చెప్తారు సూత్రం, అనిత్య అశుచి సుఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఆత్మఖ్యాతి అవిద్య. మళ్ళీ అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖ ఆత్మఖ్యాతి అవిద్య. 4 వస్తువులు, అనిత్యము, అశుచి, దుఃఖము, అనాత్మ. ఈ 4టి యందు అనిత్యమును నిత్యముగా భావించటం, అశుచి పదార్థాన్ని శుచిగా అనుకోవటం, దుఃఖం జనకమైన వస్తువులన్నిటినీ సుఖజనకాలు అనుకోవడం, అనాత్మ వస్తువులన్నిటినీ ఆత్మ వస్తువు అనుకోవడం, ఇలాంటి దాన్ని అజ్ఞానము అంటారు. అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా గుర్తించకుండా దాన్ని ఇంకో రకం అనుకోవడం. మనకి తెలిసినటువంటి భాష ఏమిటి అంటే, దీప పురుగులన్నీ వస్తాయి దీపం దగ్గరికి. దీపం అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దీపం దగ్గరికి వస్తే ఆ పురుగులు చచ్చిపోవట్లేదు, పర్వాలేదు. కానీ ఇదివరకు మన చిన్నతనాల్లో మనకేంటి అంటే, దీపం అంటే ఇదిగో అక్కడ పెట్టినటువంటి జ్యోతి మంట, ఆ మంట దగ్గరికి పురుగు వస్తే ఏమవుతుంది? వెంటనే పోతుంది. అగ్నిలో పడినటువంటి మిడతల్లాగా వెంటనే కాలిపోతుంది. ఈ దీపాలంటే వెంటనే ప్రాణం తీయట్లా,
ఆ పురుగులు మన ప్రాణం తీస్తాయి, ఆ పురుగుల ప్రాణం తీయట్లేదు. కానీ ఆ పురుగులన్నీ మనని బాధ పెట్టి అవి పోవు, ఆ దీపం చుట్టూ తిరగడం మానవు. కానీ ప్రాచీన పద్ధతిలో ఏంటి, మంట దగ్గరికి వచ్చిన పురుగు మంట కేవలం మంట కోసం రావు. ఆ మంటని ఏదో తినే వస్తువునో లేదా ఆకర్షణీయమైన వస్తువునో భావించి దాని దగ్గరికి వస్తాయి, దానిలో ప్రాణం పోగొట్టుకుంటున్నాయి. అలాంటి భ్రమ, అలాంటి భ్రమలే ఇప్పుడు కూడా మనం పడుతున్నాం. ఈ పెళ్ళం పిల్లలు మనని ఉద్ధరిస్తారని, ఈ రకమైనటువంటి డబ్బు సంపాదిస్తే ఈ డబ్బు ఏదో మనకి శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుందని, ఈ శరీరం చిరకాలం మన దగ్గర ఇలాగే ఉండిపోతుందని, మన ఇంద్రియాలన్నీ మన చెప్పు చేతులతో ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉంటాయని ఏదో అపోహ మనకి. కానీ ఇలా లేదు, ఇది నిజం కాదు, ఇదంతా అజ్ఞానం. ధర్మే మతిర్భవతువ సతతోత్థితానాం సహి ఏకయేవ పరలోకగతస్య బంధుః అర్థాత్ స్త్రియశ్చ నిగుణైరపి సేవ్యమానాః నైవ ఆప్తభావముపయాంతి కుతో వశిత్వం అని. అంటే ఒక్క ధర్మం అనేటువంటిది ఒక్క దాని యందే నిజమైన ఆలోచన పెట్టి నీ మనస్సు దాని మీద లగ్నం చెయ్యి. అది ఒక్కటే నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా నీతో వచ్చే బంధువు. అది తప్ప ఇతరమైనటువంటి వ్యవహారాలు అన్నీ ఏదో కొంతకాలం నీ దగ్గరికి వస్తాయి, తర్వాత కొంతకాలం పోతాయి. వచ్చినప్పుడు నీకు ఆనందం, వచ్చినప్పుడు ఎంత ఆనందమో పోతే అంతకు రెట్టింపు దుఃఖం. కొడుకు పుట్టాడనే ఆనందం, ఆ కొడుకు జారిపోయాడంటే ఎంత బాధపడిపోతాం. అసలు లేకపోతే అదో రకం. కానీ ఒక వస్తువు మన దగ్గరికి వచ్చి అది పోయింది అంటే దానివల్ల చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. అంచేత మనకి ఒక వస్తువు రావడం వల్ల వచ్చే సుఖాలన్నీ కూడా ఆ వస్తువు పోతే దుఃఖాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇదంతా దుఃఖప్రదమే అనేటువంటిది నేపథ్యం, శాస్త్రీయమైన నిర్ణయం చేసి ఇలాంటి అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి. అలాంటి అజ్ఞానం తొలగించేదానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానప్రదుడైన వాడు ఎవడో వారే మనకి దుఃఖాన్ని దూరం చేసేవాడు. బేస్ అది. శాస్త్రం సూత్రం చెప్తే కొంచెం కష్టమవుతుందని చెప్పలేదు. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాద్ అపవర్గ అని గౌతమ మహర్షి సూత్రం. శంకరాచార్యుల వారు ఎంత ఆదరంతో మాట్లాడారంటే తద ఆచార్య ప్రణీతం న్యాయోపబృంహితం సూత్రం అన్నారు ఆయన. ఆచార్యులు గౌతమ మహర్షి చెప్పిన సూత్రం న్యాయోపబృంహితమైనది, చాలా యుక్తి దానిలో చెప్పబడింది, చాలా మంచి ప్రాసెస్ చెప్పారు. ఈ సూత్రం భాష్యంలో కూడా ఉదాహరించారు. ఇక్కడ మొత్తం మీద దుఃఖానికి కారణం జన్మ అయితే, జన్మకి కారణం ప్రవృత్తులైతే, ఆ ప్రవృత్తులకి కారణం రాగద్వేషాది దోషములైతే, దానికి కారణం అజ్ఞానం కనుక అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మానవులందరూ ప్రయత్నం చేయాలి. తస్మాత్ అజ్ఞాన నివృత్తవు యత్నక్రియతాం అన్నారు శంకరాచార్య స్వామి వారి భాష్యంలో. ఏం చేయాలయా మనిషిగా పుట్టినవాడు అంటే అజ్ఞానం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అజ్ఞానం ఎలా తొలగుతుంది అంటే జ్ఞానం వస్తే అజ్ఞానం పోవచ్చు. చీకటి పోవాలి అంటే వెలుతురు రావాలి. వెలుతురు వస్తే చీకటి పోతుంది తప్ప శుభ్రంగా భోజనం చేస్తే చీకటి పోతుందా, లేదా పొట్ట పంచి కప్పుకుంటే చీకటి పోతుందా? ఒక్క వెలుతురు ఒకటే చీకటిని పోగొట్టే వస్తువు. అలాగే అజ్ఞానాన్ని తొలగించే వస్తువు అంటే ఈ సంపదలు కావు, ఈ భోగభాగ్యాలు కావు, ఈ మమకారాలు ఇవేవీ కాదు. జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆ జ్ఞానం చేతనే మోక్షం వస్తుంది. కాబట్టి జ్ఞాన ప్రాప్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. జ్ఞాన ప్రాప్తి అంటే అజ్ఞాన నివృత్తి అన్నమాట. అజ్ఞానం తొలగించడం. వస్తువు ఓ మూత పెట్టి దీనిలో ఏముందండి అన్నావు, ఎప్పుడు తెలుస్తుందండి అంటే ఆ మూత తీసేస్తే తెలుస్తుంది. అది కొత్త నుంచి ఏదో వస్తువు తెచ్చి పెట్టక్కర్లేదు. అక్కడ ఆ వస్తువు అక్కడే ఉంది, కానీ దానికి మూత ఉంది. ఆ మూతను తొలగించాలి. అజ్ఞానము అనేటువంటి ఒక కప్పుతోటి ఆవరించబడిపోయింది మన ఆత్మ వస్తువు అంతా. అలాంటి ఆత్మ వస్తువుకి ఉండేటువంటి పై కప్పుని తొలగించేస్తే మన ఆత్మ మన దగ్గరే ఉంది, ఎక్కడికి పోలే. ఒళ్ళో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికారు అన్నట్టుగా కంఠస్థ త్యామీకర న్యాయం అంటుంది వేదాంతం. మెడలోనే వస్తువు ఉందిట, బంగారపు వస్తువు. ఎక్కడో పెట్టానో మరిచిపోయాను అని ఆవిడికి భ్రాంతి. పాపం అయ్యో పోయింది పోయింది అని గోలెత్తింది. ఇల్లు అంతా వెతికింది, ఎక్కడ చూసినా ఏమీ లేదు, కనపడలేదు. ఒళ్ళంతా చాలా చికాగ్గా ఉంది. ఎవరో వచ్చి అమ్మ నీ మెడలోనే ఉంది కదా అని, ఆహా ఇక్కడే ఉందా అని అనుకుని శాంతించి. ఇంతకు ముందు పోయింది అబద్ధమే, ఇప్పుడు వచ్చింది అబద్ధమే. పోలేదు రాలేదు, కానీ ఇదివరకు పోయింది అనుకున్నాం, ఇప్పుడు వచ్చింది అని అనుకున్నాం. అనుకోవడం తప్ప నిజంగా రాకపోక ఏమీ లేదు. అలాగే
మనమందరము జ్ఞాన స్వరూపమై ఉన్నాము, మనందరము ఆత్మస్వరూపులమై ఉన్నాము, మనందరము సుఖస్వరూపులమై ఉన్నాము, మనం పరమాత్మ స్వరూపులమై ఉన్నాము అని మన వేదాంతం మనకి చెబుతోంది. కానీ అనుకోవట్లేదండి, దుఃఖంగా ఉంది కదా, అదంతా మీరు పెట్టుకున్నదండి, కల్పించుకున్నది. ఆ కల్పించుకున్న అజ్ఞానం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అటువంటి జ్ఞానం మనకి ఎలా ఇస్తారు అని అంటే సద్గురు లాభం చేత, పరమేశ్వరుడి అనుగ్రహం చేత మనకు కలుగుతుంది. 5-6 రోజులు చెప్పాలి కనుక ఒక 20 నిమిషాల పాటు కాస్త భూమిక, కొంచెం బలమైన భూమిక వేశాం. దానిలోకి వస్తే ఇప్పుడు మనకి ప్రస్తుత సమాజంలో మనకి సద్గురువులు అంటే సాక్షాత్తు శంకరాచార్య స్వామి వారి యొక్క అవతార పురుషులైనటువంటి శృంగేరి జగద్గురువులే గురువులు. వాళ్ళు ఏమీ సందేహమే లేదు. ఎందుకంటే అస్మత్పీఠ సమారూఢ పరివ్రాడ్ ఉక్త లక్షణ సో అహమేవేతి విజ్ఞేయ అని మఠామ్నాయ శాసన సంగ్రహంలో ఆచార్యుల వారు రాసిన మాట. మా శృంగేరి పీఠంలో ఉండి శాస్త్రీయమైనటువంటి ఆశ్రమ స్వీకారం చేసిన యతీశ్వరులు వారిని నాలాగా చూడండి అన్నారు. అంటే వారికి శంకరులకి తేడా లేదు. సహ అహమేవేతి విజ్ఞేయ అని శంకరులు ఈ పీఠాన్ని అధిరోహించినటువంటి జగద్గురువులు వాళ్ళు ఎవరో మామూలు వాళ్ళు కాదు, వారు సాక్షాత్ శంకరాచార్య స్వాములు అనే దృష్టితో చూడాలి అన్న. దృష్టి పెట్టాం రైటేనండి, వల్ల అసలు సరికేం లేదండి అంటే కష్టం. కానీ శృంగేరి జగద్గురువులు అపారమైన తపస్సంపన్నులు, వేదశాస్త్ర విజ్ఞాన నిధులు, మహావక్తలు, మహాపండితులు, మహాకవులు, అనేక భాషాభిజ్ఞులు. భారతీయ తీర్థస్వాముల వారి గురించి మీరు చూస్తే ఆ వైభవం తెలిసిన వాళ్ళకి ఒళ్ళు దొగరపొడుస్తుంది. ఆయన ఏ దేశంలో అయితే ఆ భాషలో మాట్లాడతారు, ఏ శాస్త్ర పండితుడు వస్తే ఆ శాస్త్రంలో పై మాట మాట్లాడతారు, ఎవరైనా వేదం చెప్పడానికి వస్తే ఆ వేదం పై మాట మాట్లాడతారు. ఆయన సరస్వతి స్వరూపం. అలాంటి గురువులు మనకు కావాలి, అలాంటి గురువు అనుగ్రహం కావాలి, శివానుగ్రహం కావాలి.